మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఛాయాచిత్రం అని చెప్పి ఒక ఫోటోగ్రాఫర్. అతని పేరు సాయిరామ్, గుంటూరులో ఉంటారు. ఆయన నేను కలిసి ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశాను. గుంటూరులో మేమిద్దరం బజ్జీలు తిందామని ఒక ప్లేస్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆ బజ్జీలు బండి అతనితో సరదాగా కాసేపు ఏ ఊరు బాబాయ్ ఏంటని క్యాజువల్గా మాట్లాడాం. అతను మీ పేరు ఏం పేరు అంటే నేను రఘురామ్ అని చెప్పాను. సాయిరామ్ అని చెప్పాడు. ఆయన నవ్వాడు సాయిరామ్ అని చెప్పింది. ఎందుకు అంకుల్ నవ్వుతున్నారని అడిగాను. సాయిరామ అసలు అది ఏం పేరు, ఎలా పెడతారు సాయిరామ్ అని అన్నాడు. సాయిరామ్ అంటే సాయిబాబా రాముడు దేవుళ్ళు కదా, వాళ్ళిద్దరు అలా పెట్టారు, ఏమైంది ఆ పేరు చాలా మంది పెట్టుకున్నారని చెప్పి అని అడిగాను. సాయిబాబా ముస్లిం, కానీ సబ్కా మాలిక్ ఏక్ అని చెప్పిన సర్వ మతాలు సమానం అని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి సాయిబాబా. అతని పేరుని రాముడి పేరుని కలిపి పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పి నేను అడిగితే ఆయన నాకు సమాధానం చెప్పలా. నీకు నేను చెప్తే అర్థం కాదు, నీకు ఎవరో ఒకరు దొరుకుతారు ఫ్యూచర్ లో, ఈ స్పిరిచువల్ మెంటర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని అడుగు అది కరెక్టా కదా వాళ్ళు చెప్తారు నీకు అన్నారు. అప్పటి నుంచి నాకు ఎవరు అలాంటి వాళ్ళు తగలలేదు. సో ఫస్ట్ టైం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి నాకు సడన్ గా స్ట్రైక్ అయింది, సాయిరామ్ అని చెప్పి పేరు పెట్టకూడదా అదే ఎవరు అంటారు, అదే ఆయన అన్నారు. ఈ మధ్య చాలా మంది అంటున్నారు అండి, నేను వింటున్నాను. చాలా చక్కటి ప్రశ్న అడిగారు, సమాధానం ఖచ్చితంగా చెప్తాను. నాకు తెలుసున్న జ్ఞాన పరిధిలో సాయిబాబా అనేటువంటి మహాత్ముడు, ఆ పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆయన సాధు పొంగవుడు. ఆయన ఒక సాధు జీవనము గడిపి అనేక సత్సంగతులని, అనేక సన్మార్గాలని బోధించినటువంటి ఒక సాధు పొంగవుడు ఆయన. ఏమండి, ఆ సాధు పొంగవుడు దాదాపు 180 ఏళ్ల క్రితము ఎక్కడి నుంచో మెల్లగా షిరిడి గ్రామానికి వచ్చి అక్కడ కొంతకాలము స్థిరపడిపోయారు. అక్కడ ఉన్నటువంటి జనాలకి ఆయన సన్మార్గాన్ని బోధించి, మోక్ష మార్గాన్ని బోధించి, అలాగే అందరూ మతములు కులములు అనేటువంటిది మానవులు పెట్టుకున్నటువంటి మానవ నిర్మితమైనటువంటి అంశాలే కానీ అవి భగవత్ కల్పితాలు కాదు. అంచేత భగవంతుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే అనేటువంటి వేద సారాంశాన్ని ఆయన సబ్కా మాలిక్ ఏక్ అనే పదముతోటి చెప్పారు. ఏమండి, శంకర భగవత్పాదుల వారు, ఆది శంకరాచార్యుల వారు కూడా వేదాల నుంచి మనకు అందించినటువంటి ఉపనిషత్తుల ద్వారా, అనేక గ్రంథ రచనల ద్వారా అందించినటువంటి సారాంశము కూడా, పరమాత్మ తత్వము వన్ వర్డ్లో చెప్పినటువంటి అంశము కూడా అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. వినండి, ఇవన్నీ మహావాక్యాలు అంటారు. అంటే వీటన్నిటికీ కూడా ఈ సింగిల్ సెంటెన్స్ కి మీనింగ్ ఒకటే, పరమాత్ముడు ఒక్కడే. మీరు ఏ నామముతో పిలిచినా, ఏ రూపముతో కొలిచినా అవన్నీ మనము చిత్రించుకునేవి, మనము ఊహించుకునేవి, మనము తయారు చేసుకునేవి. మనము అంటే మానవుడు. అంతేకాని భగవంతుడు ఇలా ఉంటాడు అని ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పగలరు? ఎవరైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఎందుకు అంటే అది భక్తితో మనము అనుభవంలోకి తెచ్చుకోవలసినటువంటి అంశము భగవంతుడు, భక్తి అనేటువంటిది. అలా పరమాత్మని మనము తాదాత్మ్యం చెంది తపస్సు చేసి తలుచుకొని, సేవించుకొని, ఆరాధించుకొని, పూజించుకొని, మన హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయ లయలలో మిళితమైనటువంటి ఆ భగవత్ శక్తిని గ్రహించాలి. అంతేగాని భగవంతుడు 1000 రూపాయలతోటో, 1,00,00,000 రూపాయలతోటో, 1,00,00,000 నామాలతోటో, అనేక మతాలతోటో, అనేక కులాలతోటో ఉంటాడు అని అనుకోవడము మన యొక్క మాయతో కూడిన అజ్ఞానము. ఇవన్నీ కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు ఎప్పుడైతే ధర్మము కుంటుపడుతుందో, భగవంతుడి యొక్క రాక అవసరం అవుతుందో, అప్పుడు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు ధర్మాన్ని నిలపడానికి.
ఈ ప్రాణకోటిని ముందుకు నడపడానికి. ఆ విధంగా భగవంతుడు అవతరించినటువంటి అవతారాలనే మనము తలుచుకుంటాము, కొలుచుకుంటాము. భగవంతుడిగా మన హృదయంలో నిలుపుకుంటాము, దేవాలయాలు కట్టుకుంటాము, మందిరాలు నిర్మించుకుంటాము, అనేక విధాల స్తోత్రాలు, పూజలు, యజ్ఞయాగాదులు చేసి సంతృప్తి చెందుతాము, ధైర్యంగా జీవనాన్ని కొనసాగిస్తాం. ఇది భగవతత్వాన్ని వేదాల నుంచి మనకి అందించినటువంటి ఆ మహావాక్యాల్లో ఉన్న అర్థం ఏంటి, తాత్పర్యం ఏంటి అంటే పరమాత్మ ఒక్కడే. మీకు ఇంకా సింపుల్గా ఒక చిన్న విషయం చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది, చాలా మందికి అర్థమవుతుంది. ఏక్ తితలియా చందా ఏక్ सूरज एक तारा अनेक एक तितलिया एक एक करके అనేక తితలియా. అంటే ఒకటే పిచ్చుక, ఒకటే పక్షి వల విసిరేశాడు, ఆ వలలో ఒక పక్షి ఉండిపోయేది. అనేక పక్షులు ఏకమయ్యి ఆ వలని అలా పైకి లేపగలిగాయి. అంటే ఐకమత్యమే బలం. చంద్రుడు ఒకడే, సూర్యుడు ఒకడే, పక్షి ఒకటే, కానీ అగ్ని కలిస్తే బలం ఎక్కువ అవుతుంది. అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఐకమత్యమే బలము. ధర్మాన్ని ఆచరించాలి, ధర్మబద్ధంగా జీవనం గడపాలి. ధర్మమే పరమాత్మ స్వరూపము, ఐకమత్యమే పరమాత్మ స్వరూపము అని వేదాలు చెప్తున్న సారాంశము అదే. షిరిడీలో సాయిబాబా అనేటువంటి సాధు పుంగవుడు, ఆ యోగి పుంగవుడు, ఆ మహానుభావుడు చెప్పినటువంటి సారాంశము కూడా ఇదేనండి. ఆయన్ని రాముడిలా పూజించిన వాళ్ళు సాయి రామ అని పిలిచారు. ఆయనలో కృష్ణుడిని చూసుకున్న వాళ్ళు సాయి కృష్ణ అని పిలిచారు. ఆయనలో ప్రభువుని చూసిన వాళ్ళు సాయి ప్రభు అంటారు. అలాగా ఆయనలో అల్లాని చూసుకున్న వాళ్ళు అల్లా మాలిక్ అన్నారు, బాబా అన్నారు. అలాగా ఎవరు యద్భావం తద్భవతి, ఏ భావనతో చూస్తే ఆ భావనతో గోచరిస్తాడు పరమాత్ముడు. మీరు కంచికి వెళితే కామాక్షి అమ్మ రూపంలో అమ్మవారిని దర్శిస్తారు, మధురకు వెళితే మధుర మీనాక్షి అమ్మ రూపంలో అమ్మవారిని దర్శిస్తారు, విజయవాడ వెళితే కనకదుర్గ అమ్మవారి రూపంలో అమ్మవారిని దర్శిస్తారు. ఇవి అనేక రూపములు, అనేక నామములు, అనేక ప్రాంతాల్లో అమ్మవారు వెలిసినటువంటి దేవాలయాలు కదా. కానీ అమ్మవారు ఒకే శక్తి స్వరూపము, అది పరాశక్తి స్వరూపము. అది ఎంత వాస్తవమో పరమాత్మ తత్వం కూడా అంతే వాస్తవము. ఆ పరమాత్మ తత్వాన్ని బోధించిన వాడు గురువుతో సమానము. దానిని మాత్రమే బోధిస్తూ జీవనము గడిపిన వాడు సద్గురువు. అందుకే షిరిడి సాయిబాబా సద్గురువుగా మన హృదయాల్లో అలా నిలిచిపోయారు, అలా పూజింపబడుతున్నాడు, ఆరాధింపబడుతున్నాడు. ఎడిట్ చేసుకో. ఆ విధంగా షిరిడి సాయిబాబా గారు ఆరాధింపబడుతున్నారు ఒక సద్గురువులా. అంతేగాని ఆయన ఎన్నడూ నేను దేవుణ్ణి అని చెప్పలేదు. ఆయన్ని దేవుడిగా ఎవరైనా భావిస్తే దానికి ఆయన చేసిన దోషమేమీ లేదు. ఇప్పుడు నేనున్నానండి, నా వల్ల మీకు ఏదో మేలు కలిగింది, మీకంటే వయసులో పెద్దండి, మీరు వచ్చి అమ్మ మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీరు నాకు తల్లితో సమానం, దేవుడితో సమానం అంటారు. నేను మీకు మాత్రమే దేవుడిలా కనిపిస్తాను, లోకం అందరికీ దేవుడిలా కనపడను, అవసరం లేదు. అది మీ భావనలో. అలాగా సాయిబాబాని సద్గురువుగా భావించే వాళ్ళకి గురువు, దైవంలా భావించే వారికి దైవం. అంతేగాని ఆయన ఎన్నడూ నేను దేవుణ్ణి, నా గుడి కట్టు బడి కట్టు పూజించు అని ఎవరికి చెప్పలేదండి.